అంతరిక్షంలో సైంటిస్ట్ యొక్క వీడియోస్ చూసినప్పుడు వారంతా స్పేస్‌లో ఫ్లోట్ అవుతూ కనిపిస్తారు. దీనికి కారణం మనందరం అనుకునేది గ్రావిటీ లేకపోవడం. ఇక్కడే మనంతా పప్పులో కాలేసాం. ఎందుకంటే నిజానికి స్పేస్‌లో కూడా గ్రావిటీ ఉంటుంది. మరి గ్రావిటీ ఉన్నప్పటికీ ఆస్ట్రోనాట్స్ ఎందుకు ఫ్లోట్ అవుతూ ఉంటారు అనే డౌట్ అందరికొస్తుంది. దీనికి కారణం మైక్రోగ్రావిటీ. మైక్రోగ్రావిటీ అంటే గ్రావిటీ లేకపోవడం కాదు. నిజానికి ఇది కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్. అంతరిక్షం నుండి ఒక ఎగ్ పడేస్తే అది లైట్ వెయిట్‌గా ఉంటుంది కాబట్టి అలా స్పేస్‌లో ఫ్లోట్ అవుతూనే ఉంటుంది అని మనం అనుకుంటాం. బట్ నిజానికి అంతరిక్షం నుండి ఒక లైట్ వెయిట్ పేపర్‌ని పడేసినా కానీ అది ఎర్త్ సర్ఫేస్‌కి చేరుకుంటుంది. సో, ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయాన్నే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇలాంటి వీడియోని ఇప్పటిదాకా మీరు చూసుండరు. సో, వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో, ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. ప్రతిరోజు భూమి మీద మెటియర్స్ పడుతూనే ఉంటాయి. ప్రతి సంవత్సరం ఈ మెటియర్స్ వేలల్లో పడతాయి. బట్ వీటిలో జస్ట్ కొన్ని మాత్రమే ఎర్త్ అట్మాస్ఫియర్‌ని దాటి సర్ఫేస్ దాకా చేరుకుంటాయి. చాలా వరకు ఎర్త్ అట్మాస్ఫియర్‌లోనే కరిగిపోతాయి. నిజానికి ఈ మెటియర్స్ అన్నీ మార్స్ అలాగే జూపిటర్ మధ్య ఉన్న ఆస్ట్రాయిడ్ బెల్ట్ నుండే భూమి వైపుకొస్తాయి. ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్ భూమి నుండి కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బట్ అక్కడి నుండి ఈ ఆస్ట్రాయిడ్స్ భూమి వైపుకు రావడానికి కారణం గ్రావిటీ. మార్స్, జూపిటర్ యొక్క గ్రావిటీ ఈ యాస్ట్రాయిడ్స్ యొక్క పాత్‌ని ఇంపాక్ట్ చేస్తాయి. అసలు ఎక్కడో ఉన్న యాస్ట్రాయిడ్స్ మూవ్ అవుతూ ఉండటానికి కారణం కూడా గ్రావిటీనే. కొన్ని యాస్ట్రాయిడ్స్ జూపిటర్ గ్రావిటీ వల్ల జూపిటర్ మీద క్రాష్ అవుతాయి. మరికొన్ని యాస్ట్రాయిడ్స్ ఎర్త్ ఆర్బిట్ దగ్గరికి వచ్చినప్పుడు ఎర్త్ గ్రావిటీ వాటిని పుల్ చేస్తుంది. సో, అలా ఎర్త్ గ్రావిటీ వల్లే చాలా యాస్ట్రాయిడ్స్ భూమి మీద క్రాష్ అవుతూ ఉంటాయి. ఒకవేళ గ్రావిటీనే లేకపోతే ఈ యాస్ట్రాయిడ్స్ అంత దూరం ప్రయాణం చేస్తూ ఉండవు. ఒకవేళ గ్రావిటీనే లేకపోతే అంతరిక్షంలో అసలు ఆర్బిట్సే ఉండవు. ఒకవేళ అంతరిక్షంలో గ్రావిటీ లేకపోతే మూన్ మన ఎత్తు చుట్టూ తిరగకుండా ఎటో వెళ్ళిపోతుంది. సో, అంతరిక్షంలో అన్ని ఆబ్జెక్ట్స్‌ని అలా ఒకే ఆర్బిట్‌లో ఉంచుతుంది గ్రావిటీ. బట్ అలా అని ప్రతి చోట ఒకే అమౌంట్‌లో గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండదు. కొన్ని చోట్ల తక్కువ ఉండొచ్చు, కొన్ని చోట్ల ఎక్కువ ఉండొచ్చు. అంతేకాని గ్రావిటీ అసలు ఉండదు అని కాదు. ఒకవేళ గ్రావిటీనే లేకపోతే ఒక గ్రహం మరో దాన్ని ఢీకొట్టి ఈ విశ్వం ఎప్పుడో అంతమైపోయేది. ఆస్ట్రోనాట్స్ ఉండే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ దగ్గర, మనం అంతరిక్షంలోకి పంపిన శాటిలైట్స్ ఉండే దగ్గర గ్రావిటీ భూమి కంటే జస్ట్ 10% మాత్రమే తక్కువుంటుంది. అంటే అక్కడి నుండి ఒక ఎగ్ లాంటి తేలికైన వస్తువుని కింద పడేస్తే ఖచ్చితంగా ఎర్త్ సర్ఫేస్‌కి చేరుకుంటుంది. మరి అలాంటప్పుడు అంతరిక్షంలో ఉన్న గ్రావిటీ వల్ల మనం పంపిన శాటిలైట్స్ భూమి మీద పడిపోవాలిగా అనే డౌట్ మీకు రావచ్చు. మనం పంపే శాటిలైట్స్ గ్రావిటీ వల్ల కింద పడకుండా ఎలా ఉన్నాయి అని మీరు అడగొచ్చు. అక్కడికే వస్తున్నా. నిజానికి అన్ని శాటిలైట్స్ ఆఖరికి మన మూన్ అలాగే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అన్నీ గ్రావిటీ వల్ల ప్రతి క్షణం భూమి మీద పడుతూనే ఉంటాయి. కానీ ప్రతి క్షణం మిస్ అవుతూనే ఉంటాయి. అర్థం కాలేదు కదా! దీన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా అసలు ఆర్బిట్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలి. ఎర్త్ సన్ చుట్టూ ఆర్బిట్‌లో ప్రయాణిస్తూ ఉంటుంది. సన్ చుట్టూ ప్రతి ప్లానెట్‌కి ప్రత్యేక ఆర్బిట్ ఉంటుంది. అదే రకంగా ఎర్త్ చుట్టూ ఆబ్జెక్ట్స్ ప్రత్యేక ఆర్బిట్స్‌లో ట్రావెల్ చేస్తూ ఉంటాయి. నిజానికి ఈ ఆర్బిట్స్ అంతరిక్షంలో కనిపించని రహదారులేమి కాదు. ఇవి అసలు ఫిజికల్‌గా ఉండేవే కాదు. ఆర్బిట్స్ అంటే ఆబ్జెక్ట్ యొక్క ఫార్వర్డ్ మూవ్‌మెంట్ అలాగే గ్రావిటీ 2 బ్యాలెన్స్ అయ్యే ఒక పాత్. ఉదాహరణకు మీరు ఒక బిల్డింగ్ మీద నుండి ఒక బాల్‌ని వేగంగా విసిరేశారు. ఈ బాల్‌కి ఫార్వర్డ్ మూవ్‌మెంట్ ఉంటుంది. అలాగే దీన్ని గ్రావిటీ పుల్ చేస్తూ ఉంటుంది. సో, మీరు త్రో చేసిన బాల్ నేరుగా ఇలా పడిపోకుండా ఒక కర్వ్డ్ పాత్‌లో వెళ్లి కింద పడుతుంది. ఈ కర్వ్డ్ పాత్ రావడానికి కారణం బాల్ యొక్క ఫార్వర్డ్ మూవ్‌మెంట్ అలాగే గ్రావిటీ. ఈ బాల్‌కి ఉండే ఫార్వర్డ్ మూవ్‌మెంట్ కొంత టైంకి తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే మన అట్మాస్ఫియర్‌లో ఎయిర్ రెసిస్టెన్స్ అలాగే ఫ్రిక్షన్ ఉంటాయి. బట్ స్పేస్‌లో అలా ఉండదు. మనం ఒకసారి విసిరేసిన బాల్ ఎప్పటికీ అదే స్పీడ్‌లో ట్రావెల్ చేస్తూ ఉంటుంది. దీనికి కారణం స్పేస్‌లో ఎయిర్ రెసిస్టెన్స్ ఉండదు, ఫ్రిక్షన్ ఉండదు. న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ప్రకారం ఏదైనా ఆబ్జెక్ట్ ఒకసారి యాక్సెలరేట్ చేస్తే ఆపోజిట్ ఫోర్స్ యాక్ట్ అయ్యేంత వరకు అదే స్పీడ్‌లో ఎప్పటికీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఆపోజిట్ ఫోర్స్ యాక్ట్ అయినప్పుడు మాత్రమే స్లో అవుతుంది. సో, స్పేస్‌లో ఆపోజిట్ ఫోర్స్ ఏమీ ఉండదు. సో, కాసేపు మన బిల్డింగ్‌ని స్పేస్‌లోకి తీసుకెళ్దాం. ఇప్పుడు స్పేస్‌లో ఉన్న మన బిల్డింగ్ మీద నుండి బాల్ త్రో చేస్తే అది భూమి మీదలానే ఫార్వర్డ్ మూవ్‌మెంట్ అలాగే గ్రావిటీని బ్యాలెన్స్ చేస్తూ ఒక కర్వ్డ్ పాత్‌లో ట్రావెల్ చేస్తుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ బాల్‌కి భూమి మీదలాగా స్పీడ్ తగ్గిపోదు. సో, ఇది అలా ముందుకు వెళ్తూనే ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ గ్రావిటీ వల్ల కిందకు పడుతూనే ఉంటుంది. దీనివల్ల ఇది ఎప్పటికీ ఎర్త్ మీద పడదు. దీనివల్ల మన ఎర్త్ చుట్టూ ఒక కర్వ్డ్ పాత్ క్రియేట్ అవుతుంది. ఎర్త్ కూడా కర్వ్‌గా ఉండటం వల్ల ఇది ఎప్పటికీ ఎర్త్ మీద పడదు. ఇదే ఈ కర్వ్డ్ పాత్. దీన్నే సైన్స్ భాషలో ఆర్బిట్ అంటారు. అంటే ఈ పాత్‌లో ఈ ఆబ్జెక్ట్ ముందుకు వెళ్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ గ్రావిటీ వల్ల కిందకు పడుతూ ఉంటుంది. దీనివల్ల ఒక కర్వ్డ్ పాత్ క్రియేట్ అవుతుంది. ఈ కర్వ్డ్ పాత్ ఎర్త్ చుట్టూ ఏర్పడుతుంది. సో, ప్రతి క్షణం ఇదే జరుగుతూ ఉంటుంది.
ప్రతి క్షణం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లేదా ఇతర శాటిలైట్స్ భూమి మీద పడుతూనే ఉంటాయి, ముందుకు వెళ్తూనే ఉంటాయి. అలాగే భూమిని మిస్ చేసి మరింత ముందుకు వెళ్తూ ఉంటాయి. సో, ఇదే పద్ధతి మన భూమి చుట్టూ తిరుగుతున్న ప్రతి శాటిలైట్‌కి, మన సన్ చుట్టూ తిరుగుతున్న ప్రతి ప్లానెట్‌కి, మన విశ్వంలోని ప్రతి సెలెస్టియల్ ఆబ్జెక్ట్‌కి వర్తిస్తుంది. దీన్నే కంటిన్యూయస్ ఫ్రీ ఫాల్ అని అంటారు. ఇందాక చెప్పిన బాల్ ఇన్సిడెంట్ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఎందుకంటే ప్రతి సెలెస్టియల్ బాడీకి ఈ కంటిన్యూయస్ ఫ్రీ ఫాల్ రావాలంటే ఫార్వర్డ్ మూవ్‌మెంట్ అలాగే గ్రావిటీ 2 బ్యాలెన్స్ అవ్వాలి. ఒకవేళ అంత ఫోర్స్‌లో మనం బాల్‌ని త్రో చేయగలిగితే అది కూడా ఈ కంటిన్యూయస్ ఫ్రీ ఫాల్‌లో మన ఎర్త్‌ని ఆర్బిట్ చేస్తూ ఉండొచ్చు. సో, నిజానికి అంతరిక్షంలో ఏది తేలడం లేదు. ప్రతీదీ గ్రావిటీ అలాగే ఇనర్షియా లేదా ఫార్వర్డ్ మూవ్‌మెంట్ వల్ల ఆర్బిటింగ్ చేస్తూ ఉంటుంది. మరి అలాంటప్పుడు సైంటిస్ట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో ఎందుకు ఫ్లోట్ అవుతూ ఉంటారు అనే డౌట్ మీకు రావచ్చు. దీనికి కారణం ఒకటి ఎర్త్ కంటే కొంచెం తక్కువ గ్రావిటీ ఉండడం. అలాగే మెయిన్ రీజన్ ఐఎస్ఎస్ యొక్క స్పీడ్. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గంటకి 28,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఉంటుంది. అంటే ఇది రోజుకి 16 సార్లు ఎర్త్ చుట్టూ ఆర్బిటింగ్ చేస్తుంది. ఇంత స్పీడ్ ఉండటానికి కారణం ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ పుల్‌ని బ్యాలెన్స్ చేయడానికి ఇదే కరెక్ట్ స్పీడ్. ఇంతకంటే స్పీడ్ పెరిగితే ఐఎస్ఎస్ మీద ఎర్త్ గ్రావిటీ పుల్ తగ్గి ఐఎస్ఎస్ ఎర్త్ ఆర్బిట్ దాటి సన్ ఆర్బిట్‌లోకి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఇంతకంటే తక్కువ స్పీడ్ ఉంటే గ్రావిటీ పుల్ ఎక్కువయ్యి స్పేస్ స్టేషన్ ఎర్త్ మీద క్రాష్ అవుతుంది. సో, ఇదే కరెక్ట్ స్పీడ్. ఇక మన పాయింట్ విషయానికొస్తే దీనికోసం ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి 100థ్ ఫ్లోర్‌లో లిఫ్ట్‌లో ఉన్నాడు. బట్ సడెన్‌గా లిఫ్ట్ యొక్క హోల్డింగ్ కేబుల్ కట్ అయ్యి లిఫ్ట్ చాలా ఫాస్ట్‌గా కింద పడిపోతే లోపల ఉన్న వ్యక్తికి ఏమవుతుంది? లోపల ఉన్న వ్యక్తి ఫ్లోట్ అవుతాడు. ఎందుకంటే ఫస్ట్ ఆ వ్యక్తి కంటే ముందు లిఫ్ట్ పడిపోవడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఆ వ్యక్తి పడిపోవడం మొదలుపెడతాడు. ఈ లిఫ్ట్ కూడా ఎర్త్ గ్రావిటేషనల్ స్పీడ్‌లో కిందకి పడుతుంది. ఆ టైంలో ఆ వ్యక్తి యొక్క ఫుట్ లిఫ్ట్ ఫ్లోర్‌ని అస్సలు టచ్ చేయదు. సో, ఆ వ్యక్తి కొంత టైం వరకు ఫ్లోట్ అవుతాడు. లిఫ్ట్ కంటిన్యూయస్‌గా పడుతూ ఉండడంతో ఆ టైంలో ఆ వ్యక్తి యొక్క ఫుట్ లిఫ్ట్ ఫ్లోర్‌ని అస్సలు టచ్ చేయదు. సో, ఆ వ్యక్తి కొంత టైం వరకు అలా గాల్లో ఫ్లోట్ అవుతాడు. ఇందాక చెప్పినట్లు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గంటకి 28,000 కిలోమీటర్ల వేగంతో కాన్స్టెంట్‌గా పడిపోతూ ఉంటుంది. సో, ఇదే లిఫ్ట్ ఫార్ములా ఇక్కడ కూడా వర్తిస్తుంది. అందుకే ఐఎస్ఎస్‌లో కూడా ఆస్ట్రోనాట్స్ ఫ్లోట్ అవుతూ ఉంటారు. దీనికి కారణం మైక్రోగ్రావిటీ. మరి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ బయట కూడా సైంటిస్ట్ ఫ్లోట్ అవుతారు అనే డౌట్ మీకు రావచ్చు. దీనికి కూడా ఇందాక చెప్పిన కంటిన్యూయస్ ఫ్రీ ఫాలే కారణం. ఆస్ట్రోనాట్స్ కూడా ఐఎస్ఎస్ లానే ఎర్త్ చుట్టూ ఆర్బిట్ చేయగలరు. బట్ ఆస్ట్రోనాట్స్ ఐఎస్ఎస్ లాగా గంటకి 28,000 కిలోమీటర్ల వేగంలో ప్రయాణించలేరు. సో, ఎర్త్ కంటే కొంత తక్కువ గ్రావిటీ ఉండడం వల్ల కొంతసేపు ఫ్లోట్ అయ్యి ఎర్త్ గ్రావిటీ పుల్ వల్ల మళ్ళీ భూమి వైపు పడిపోతారు. మరి మన ఎర్త్ కూడా కంటిన్యూయస్ ఫ్రీ ఫాల్‌లో ఉన్నప్పుడు మనందరం కూడా ఫ్లోట్ అవుతూ ఉండాలి కదా! అనే డౌట్ మీకు రావచ్చు. దీనికి కూడా 2 రీజన్స్ ఉన్నాయి. మొదటిగా గ్రావిటీకి వ్యతిరేకంగా ఎర్త్ సర్ఫేస్ మీద ఆపోజిట్‌గా ఒక ఫోర్స్ ఉంటుంది. దీన్నే నార్మల్ ఫోర్స్ అంటారు. ఈ నార్మల్ ఫోర్స్ గ్రావిటీకి అగెయిన్స్ట్‌గా యాక్ట్ అవుతుంది. దీనివల్లే మనం వెయిట్ ఫీల్ అవుతాం. స్పేస్‌లో ఈ నార్మల్ ఫోర్స్ ఉండదు కాబట్టే వెయిట్‌లెస్‌నెస్ ఫీల్ అవుతారు. ఇక మరొక కారణం ఎర్త్ సర్ఫేస్ దగ్గర గ్రావిటీ పుల్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎర్త్‌తో పోలిస్తే 90% ఉన్న ఎర్త్ సర్ఫేస్ దగ్గర ఈ గ్రావిటీ 100% ఉంటుంది. సో, ఇందువల్లే మనం భూమి మీద ఫ్లోట్ అవుతూ లేము. దీంతో పాటు చాలా కారణాలున్నాయి కానీ ఇదే ముఖ్యమైనది. ఇలా చెప్పుకుంటూ పోతే గ్రావిటీ గురించి మరిన్ని వింత విషయాలు తెలుస్తాయి. అసలు గ్రావిటీ అనేదే నిజం కాదు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. సో, గ్రావిటీ గురించి మరిన్ని విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం. దీని గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో, దట్స్ ద స్టోరీ. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం.